నమస్కారం. బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీత శ్లోకాలు సోదరిమని చెప్పింది, మేడంల శ్లోకాలు మరియు దాని భావాలు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ దీంట్లో ఒక్కటి మనం తీసుకున్నాం, ఏంటంటే పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది. దృఢ నిశ్చయంతో ఎవరైతే యుద్ధం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని పొందుతారు. ఆ ఒక్క పాయింట్ మనం తీసుకుంటాం. ఈరోజు మనం ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధం చేశామా? ఒకసారి చెప్పండి అందరూ కూడా. యుద్ధం మనం ఎవరితో చేయలేదా? యుద్ధం అంటే ఏంటి? మన భాషలో దెబ్బలాట. మన ఇంట్లో ఉంటుంది. దగ్గరికి వచ్చారు. ఇంకా రైట్, ఒక్కసారి అబ్బరసారి చప్పట్లు కొట్టారు. రోజు యుద్ధమే. ఎవరితో? ఓపెనమండి, పర్వాలేదు. ఎవరితో యుద్ధం చేస్తాం? రైట్ రైట్ పాయింట్. మేడం గారు కూడా చెప్పట్లే. అసలు యుద్ధం అంటే వేరే వ్యక్తులతోనో ఇంకెవరితో యుద్ధం అనేది ఎప్పుడో వస్తుందండి. దానికి కూడా కారణం ఏంటంటే మనలో ఉండే దుష్ట శక్తుల లక్షణాలు. ప్రతి ఒక్క మనుషులు ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి క్షణం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. అది యుద్ధం చేయడం కూడా ఒక గొప్పే. ఎందుకంటే శత్రువు అనేది మనం గుర్తించాం. మనలో ఉండే మనసు ఉంది, మనసు చెడు వైపు వెళ్తుంది. యుద్ధం చేయకూడదు, దాని వెనకాల వెళ్ళిపోయాం అనుకోండి పడిపోతాం. మనం యుద్ధం చేస్తున్నామంటే మనసు వెళ్ళే దారి మనం నచ్చలేదు. ఇది కూడా ఒక గమనించండి. మన మనసు ఎప్పుడైతే చెడు వైపు వెళ్తుందో, చెడు వైపు వెళ్ళడం మనకు ఇష్టం లేదు. అప్పుడు మన మనసుతో మన యుద్ధం ప్రారంభిస్తాం. మనసుతో ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించామో మన జ్ఞానం ఉన్నట్లు లెక్క. జ్ఞానం ఉంది కాబట్టి మనసు వెళ్ళే దారి మనం నచ్చకుండా దాన్ని బలవంతంగా లేదంటే ఒక సెకండ్ దాంతో యుద్ధం చేసి మన ఆధీనంలో తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాం. అది యుద్ధం. మనిషిలో ముందు మనలో ఉండే పంచ వికారాలని ఆధీనంలో తెచ్చుకోవడానికి మనం చేస్తున్న యుద్ధం మొదటిది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిరంతరం మనం యుద్ధం చేయాలి, చేస్తూనే ఉండాలి. ఆ విజయం సాధించడానికి దృఢ నిశ్చయం మనలో ఉండాలి. నేను కేవలం ఆత్మస్వరూపాన్ని తప్ప దేహాన్ని కాదు. ఆత్మ ఉండడానికి ఒక వస్తువు కావాలి కాబట్టి శరీరంలో ఆత్మ ఉండడానికి వస్తువు తప్ప కానీ శాశ్వతమైనది కాదు. ఆత్మ అనే జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఆ దృఢ నుంచి ఎప్పుడు మనకు ఉంటుందో ఖచ్చితంగా మనం ఏదో రోజు విజయం సాధిస్తాం. అప్పుడు మనకి శత్రువులు ఉండరండి. ఇంకొకసారి దెబ్బలాడమంటే మనలో అవతల వ్యక్తిని స్వీకరించే శక్తి మనలో లేదు. ఆ వ్యక్తి ఎప్పుడైతే అందులో వ్యక్తిని మనం స్వీకరించే శక్తి లేదో మనం కూడా తిరిగి తిరగబడి యుద్ధానికి బయలుదేరుతాం. అసలు మహాభారతంలో వాస్తవంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పేది కూడా మొత్తాన్ని నీ మీద నువ్వు జయించుకోవడానికి. ఇవన్నీ చూపించిన కారణం ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఒక విధంగా బంధువులు, భావమరుదులు, గురు శిష్యులు, స్నేహితులు, ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నప్పటికి కూడా ఆ సందర్భంలోనే ఎందుకు చెప్పాడంటే అక్కడ వైరాగ్యం వచ్చింది అర్జునుడికి. రాజ్యం కోసం మేనమామలు, పినతండ్రులు, గురువులు ఎంతమందిని నేను రక్తపాతం చిందించి ఆ రక్తంతో వచ్చే రాజ్యం నాకు అవసరం అని చెప్పేసి అక్కడ అర్జునుడు మమకారంలో పడ్డాడు. ఆ టైంలోనే చెప్తేనే అర్జునుడికి పొర చెప్తుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అలాగే మనం కూడా వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనలో జ్ఞాన మార్గానికి వెళ్ళే దారులు మనకు కనిపిస్తాయి, లేదంటే కనిపించదు. అది అందుకే మనం కూడా ప్రతి క్షణం కూడా మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ ఏ విధంగా వెళ్తున్నాయి మనం అబ్జర్వ్ చేస్తూ ఏమైనా సైడ్ అయితే దాంతో ఫైట్ చేసి మనం విజయం సాధించేటట్టు మనం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మేడం గారు చెప్పారు ఏంటంటే ఉపవాసం. ఉపవాసం అంటే మనందరం ఏమనుకున్నామండి, ఆకలితో ఉండడం. వాస్తవానికి ఉపవాసానికి ఆకలికి సంబంధం లేదండి. 100% సంబంధం లేదు. అయితే ఆకలితో ఉండడానికి ఏమంటారంటే నిరాహారము. ఆహారం తీసుకోకుండా ఉండడాన్ని ఆకలితో ఉండడం అంటారు. దాన్నే నిరాహారం అంటారు. మీకు గమనించండి, ఎక్కడైనా ఎవరైనా దీక్షలు చేస్తే నిరాహార దీక్ష అంటారు. అంటే ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక దీక్ష చేయడానికి అటువంటి కార్యక్రమాలు చేస్తారు. అది నిరాహార దీక్ష. ఆకలితో ఉండడానికి నిరాహారం అనే పదం మనం వాడాలి తప్ప ఉపవాసం కాదు. అసలు ఉపవాసం అంటే ఏంటంటే ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండడం.
భగవంతునికి నువ్వు దగ్గరగా ఉండటానికి ఉపవాసం అంటారు తప్ప ఆకలితో ఉండటానికి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు. అది భగవంతునికి ఉపవాసం అంటే మానసికంగా ఉండాలి. శారీరకంగా నువ్వు ఎక్కడ నుండి ఎవడ కావాలి అవసరం లేదు. నువ్వు ఎక్కడున్న మనసు అనేది భగవంతుడి దగ్గర నువ్వు ఉంచాలి. కాశీ వెళ్తాం, ఇంట్లో వారం అయిపోయింది వచ్చి ఎలాగొన్నారంటే నువ్వు కాశీలో నీ ఇంట్లో ఉన్నావు. ఇన్ని రోజులు చెల్లి చేశా కానీ ఉపయోగం లేదు. నీ ఇంట్లో ఉండి కన్ను మూసుకుని ధ్యానంలో కూర్చో, నువ్వు ఊహించుకో, కాశీ నీ దగ్గరికి వస్తుంది. అది తేడా అనమాట. అలాగని వెళ్ళొద్దని అనట్లేదు, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తాను కాబట్టి ఆ తృప్తిని ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి. అక్కడ కూడా వెళ్ళి పిల్లలు ఫోన్ చేయలేదు, ఎలాగొన్నారు, వంట అయింది, తిన్నారా, ఎలాగొందంటే వెళ్ళడం వేస్ట్. వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందే డిసైడ్ అయిపోండా, నేను కాశీ వెళ్తున్నాను, నేను ఆ విశ్వనాథుని చూస్తున్నాను, చూడాలి. ఇన్నాళ్ళు గ్రామంలో ఇంట్లో ఉన్నాను కదా, ఈ వారములు ఇవన్నీ విడిచిపెట్టి మానసికంగా శారీరకంతో మానసికంగా కూడా వెళ్ళగలిగితేనే వెళ్ళే ఫలితం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు చాలా వరకు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మేడం గారు చెప్పారు భజనలు ఇవన్నీ చేస్తాం, అన్ని చేస్తాం, బాగానే ఉంది. కానీ భజన చేసే దాంట్లో కూడా నేను చాలా గమనించానండి, నేను బాగా పాడుతున్నానా లేదా ఇంకోటి అడగడం. అంటే నువ్వు దేనికి చేసావు, దేనికి పాడావు, నీ పాట అందరికీ నచ్చాలి, మెచ్చుకోవాలని పాడా తప్ప భగవంతుడి యొక్క దాంట్లో లీనమవుతూ నువ్వు పాడలే. లీనమవుతూ నువ్వు పాడితే ఆ పాట యొక్క తాలూకు ప్రతిభ కానీ ఆ పాట యొక్క ఫలితం కానీ ఖచ్చితంగా అందరి యొక్క మనసులో అద్దుకుంటుందండి. ఎవరో మెచ్చుకోవాలని మాట్లాడడం, ఎవరో మెచ్చుకోవాలని పాట పాడావంటే నీ మనసు ఎక్కడ ఉంది, మళ్ళీ భౌతికంగా జనాల్లోనే ఉంది. అందరిలో నేను గొప్పగా పాడాను లేదా నా పేరు కావాలి, నువ్వు బాగా పాడలేదంటే నీ మనసు పాడైపోయింది. అది కాదు, భగవంతుడి దగ్గర కావాలంటే పూర్తి మన యొక్క భావాలే పూర్తి మారిపోవాలి. కనుక మనందరం కూడా ఆత్మీయ భావంతో మనం ఉంటే ఖచ్చితంగా మన భావాలు కూడా మారుతాయి, మన నడవడిక మారుతుంది, మనలో ప్రేమ తత్వం కూడా పెరుగుతుంది. మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే చిన్న అనౌన్స్మెంట్ తర్వాత అనౌన్స్మెంట్ ఏంటంటే